నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా జూన్ 4న చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా ఏ టైంలో మొదలు పెట్టారో ఏమో తెలియదు, కానీ సినిమా పైన ఏం చేసినా కూడా హైప్ అయితే రావట్లేదు. సాంగ్స్ రిలీజ్ చేశారు, తర్వాత టీజర్లు రిలీజ్ చేశారు, ట్రైలర్ రిలీజ్ చేశారు, చాలా ఈవెంట్స్ కూడా చేస్తున్నారు, ప్రమోషన్లు చేస్తున్నారు. బాలీవుడ్కి వెళ్ళి ప్రమోషన్లు చేశారు, తర్వాత భోపాల్ వెళ్ళి ప్రమోషన్లు చేశారు, ఆ తర్వాత కర్ణాటకలో ప్రమోషన్లు చేశారు. ఇన్ని చేసినా కూడా సినిమా పైన హైప్ అనేది రావట్లేదు. ఓవర్సీస్లో బుకింగ్స్ అవి చూసుకుంటే ఇప్పటికీ ఒక $500,000 అయితే అందుకుంది. అది కూడా ముక్కుతూ మూలుగుతూ $500,000 అయితే అందుకుంది. అక్కడ ఎందుకు ఇంత తక్కువ బుకింగ్స్ జరుగుతున్నాయంటే, ఒకటి సినిమా పైన పెద్ద బజ్ లేదు, రెండు ట్రైలర్ కూడా పెద్దగా మెప్పించలేకపోయింది. అంటే ట్రైలర్ మొత్తం కూడా చాలా నార్మల్ కంటే ఇంకా తక్కువగా ఉంది. నార్మల్గా ఉంది అని చెప్పడానికి కూడా లేకుండా కట్ చేశాడు. అసలు ఇంత పూర్ ట్రైలర్ కట్ అనేది ఈ మధ్య కాలంలో ఇంకా ఏ స్టార్ హీరో సినిమా కూడా రాలేదేమో అనిపిస్తుంది. అంత వరస్ట్గా అయితే ట్రైలర్ కట్ అనేది ఉంది. తర్వాత చూసుకుంటే ఆ టికెట్ రేట్స్ అనేవి మరీ గుదిబండలా తయారైంది పెద్ద సినిమాకి. ఒక్కో టికెట్ 4,000 అంటే ఎవడెళ్తాడు సినిమాకి? హైప్ లేదు, పెద్దగా చూడాలన్న ఇంట్రెస్ట్ లేదు. దానికి తోడు ఎండలు ఎక్కువైపోయాయి. ఇంకోటి ఆర్థిక మాంద్యం వస్తుందని చెప్పేసి డబ్బులు దాచుకోమని ఇదొకటి అపోహలు ఉన్నాయి. అపోహలు కాదవి, నిజాలే. సో ఇటువంటి పరిస్థితుల్లో అంతంత టికెట్ రేట్లు పెట్టి సినిమాకి ఎవడెళ్తాడు? అందుకనే సినిమాకైతే చాలా పూర్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పటికీ ఒక $500,000 మార్క్ అయితే అందుకుంది. ఇక సినిమాకి అంటే ఇంకా ఏదో మ్యాజిక్ జరగాలి. రేపు సినిమాలో అంటే 1 మిలియన్ మార్క్ అందుకునే విధంగా కూడా లేదు సినిమా రిలీజ్ అయ్యే టైంకి. చూద్దాం మరేం జరుగుతుందో. అయితే భోపాల్లో, తర్వాత బాలీవుడ్లో, తర్వాత కర్ణాటకలో ఎన్ని ప్రమోషన్లు చేస్తున్నా కూడా సినిమా పైన హైప్ మాత్రం రావట్లేదు. ఎన్నో చేస్తున్నారు. బాలీవుడ్కి వెళ్ళి మీడియాతో బాగా ఇంటరాక్ట్ అయ్యారు, తర్వాత అక్కడ వాళ్ళకి కావాల్సిన ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ తర్వాత భోపాల్లో ఒక పెద్ద ఈవెంట్ పెట్టారు, కర్ణాటకలో ఈవెంట్ పెట్టారు, అక్కడికి శివరాజ్ కుమార్ గారు వచ్చారు. అయినా సరే ఈవెంట్ మొత్తం తేలిపోయింది. అసలు దాని గురించి పెద్దగా ఎవడు కూడా మాట్లాడుకోలేదు. సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ వల్ల పెద్ద సినిమా గురించి తెలుస్తోంది తప్ప కంటెంట్ వైజ్గా కానీ, లేదంటే ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందని కానీ ఆడియన్స్ దృష్టికి వెళ్ళలేకపోతుంది పెద్ద సినిమా. మరి మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో తెలీదు. రీసెంట్గా జగపతి బాబు ఏదో డబ్బింగ్ చెప్తూ ఒక ఎమోషనల్ అవుతూ ఒక వీడియో అయితే ప్లే చేశారు. పర్వాలేదు, బాగానే ఉందనిపిస్తుంది, కానీ సినిమా చూడాలి అన్న ఇంట్రెస్ట్ మాత్రం రావట్లేదు. దానికి కారణం ఏంటంటే, సినిమా పోస్ట్పోన్ మీద పోస్ట్పోన్ అవుతూ రావడం వల్ల మొత్తం స్టోరీ అనేది సోషల్ మీడియాలో లీక్ అయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ట్రైలర్ కట్ ఎలా ఉందంటే సేమ్ సోషల్ మీడియాలో ఏ స్టోరీ అయితే రన్ అయిందో, ఏ స్టోరీ అయితే చాలా గట్టిగా వినిపించిందో, సేమ్ అదే స్టోరీ ట్రైలర్లో కూడా కనిపించింది. దాంతో వెళ్ళాలి సినిమాకి అనుకున్న కొద్దో గొప్ప ఆడియన్స్ కూడా పెదవి చేశారు ట్రైలర్ చూసి. ఈ మాత్రం దానికి ఇంకెవడు వెళ్తాడులే, సినిమాకి ఏమి వెళ్తావులే అన్నట్టుగా ఉండిపోయారు. దానివల్ల సినిమాకైతే హైప్ మాత్రం రావట్లేదు. ఇప్పుడు ఇక ఏదో మ్యాజిక్ జరగాలి సినిమా పైన హైప్ రావాలంటే. అంటే సినిమాలో కంటెంట్ ఉంటే, ఆడియన్స్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ చేయగలిగితే మాత్రం ఈ సినిమా సక్సెస్ని అయితే ఎవడు ఆపలేడు. ప్రజెంట్ చూసుకుంటే మాత్రం సినిమా పైన హైప్ లేదు, సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ లేదు. దానికి తోడు ప్రీమియర్స్ టికెట్ రేట్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. అక్కడ ఓవర్సీస్లో చూసుకుంటే 4,000 వరకు టికెట్ ఉంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏపీలో మాత్రం ఇక ఎటువంటి అభ్యంతరాలు అయితే లేవు. జస్ట్ వాళ్ళకు ఒక అప్లికేషన్ పెడితే చాలు, వెంటనే అప్రూవల్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పటికే ప్రీమియర్స్కి ఒక టికెట్ $600 పెట్టాలని, తర్వాత నార్మల్ టికెట్ రేట్స్ పైన 100, 150 వరకు పెంచాలని చెప్పేసి అప్లికేషన్ కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా జీవో పాస్ చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు అయితే ఆయనే సినిమాటోగ్రఫీ మంత్రి అయితే దానికి ఆమోదం కూడా తెలిపాడు. అయితే సైలెంట్గా ఊరికే అలా ఉంచేశారంతే. ఎందుకంటే మామూలుగా ఎవరు వెళ్ళినా కూడా చాలా ఈజీగా టికెట్ రేట్లు ఎంతైనా పెంచుకోండి అని చెప్పేసి పర్మిషన్లు ఇస్తున్నారు. అలాంటిది సాక్షాత్తుగా డిప్యూటీ సీఎం బాబాయి కాబట్టి, డిప్యూటీ సీఎం కొడుకు కాబట్టి ఇక ఆయనకు అడ్డు అదుపు ఏముండదు. అలా వెళ్ళగానే ఇలా పర్మిషన్ ఇచ్చేసి ఉంటారు. కాకపోతే దాన్ని సైలెంట్గా అలా ఉంచేస్తారు. ఇక్కడ బాలీవుడ్లో అయితే ఆల్రెడీ టికెట్స్ అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. అక్కడ కూడా మరీ అంత నెక్స్ట్ లెవెల్లో ఏం లేవు. టికెట్ బుకింగ్స్ కూడా ఏదో అలా నార్మల్గానే ఉన్నాయి, నార్మల్ కంటే తక్కువగానే ఉన్నాయి. మామూలుగా అయితే తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ చేయాలి, కానీ తెలుగు రాష్ట్రాల కంటే ముందు ఫస్ట్ ఓవర్సీస్లో బుకింగ్స్ ఎప్పుడైనా స్టార్ట్ చేస్తారు. కానీ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ చేయకుండా హిందీలో
బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. హిందీలో ఏమంత పెద్ద మార్కెట్ లేదు రామ్ చరణ్ గారికి. RRR ఒక సినిమాని పక్కన పెట్టేస్తే ఆ తర్వాత వచ్చిన ఆచార్య కానీ తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ కానీ ఎన్ని టికెట్స్ సోల్డ్ అయ్యాయో మనం కల్లారా చూసాం. సో అలాంటిది మరి నార్త్లో ఎందుకని బుకింగ్స్ ఓపెన్ చేశారో మనకైతే తెలీదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏపీలో మాత్రం ఒక టికెట్ ప్రీమియర్స్కి 600, నార్మల్ టికెట్ రేట్స్ పైన 100 నుంచి 150 వరకు అయితే పెంచుకునే అవకాశాన్ని ఇచ్చేశారు. వచ్చి ఇప్పుడు తెలంగాణలోనే ప్రీమియర్స్ ఉన్నాయా లేవా అనేది మాత్రం ఒక పెద్ద శేష ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే ఎగ్జిబిటర్స్ అందరూ కూడా పర్సంటేజ్ సిస్టమ్ రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. పెద్ద సినిమా అయినా సరే ఇంకే సినిమా అయినా సరే ఖచ్చితంగా మాకు పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తేనే సినిమాని అయితే రిలీజ్ చేస్తాం, లేదంటే లేదు. అందులోనూ సినిమా టికెట్ రేట్స్ కూడా పెంచాం, ప్రీమియర్స్ కూడా వేయం. తర్వాత సినిమా టికెట్ రేట్స్ మీరు పెంచినా ఒకవేళ జీవో వచ్చినా కూడా 10 పైసలు కూడా టికెట్ రేట్ అయితే పెంచామని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్పారు. తర్వాత చాలా డిస్కషన్స్ జరిగాయి. ఆ తర్వాత ఒక కమిటీ వేశారన్నారు. ఆ కమిటీ కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు, ఇటు నిర్మాతలేమో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇక మొత్తానికైతే ఎగ్జిబిటర్స్ మాత్రం ససేమిరా నో అంటున్నారు. ఎందుకంటే లాంటి ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిపోతే ఇంకా వాళ్ళని ఎవ్వడూ పట్టించుకోడు. గతంలో హరిహర వీరమల్లు సినిమా టైంలోనే ఈ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా రోడ్డు ఎక్కేశారు. అంటే మాకు పర్సంటేజ్ సిస్టమ్ రావాలి, ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అని. అప్పుడు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏదైనా మాట్లాడుకుందామని చెప్పేసి కొంచెం కన్విన్స్ చేశారు. దాంతో అది సద్దుమణిగిపోయింది. ఆ తర్వాత ఇంకా ఎవడు కూడా ఎగ్జిబిటర్స్ని ఎవడు పట్టించుకోలేదు. దాంతో ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అయిపోతే మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి వాళ్ళైతే చాలా గట్టిగా అదే మాట మీద నిలబడ్డారు. పర్సంటేజ్ సిస్టమ్ అయితేనే ఓకే, లేదంటే లేదు. అది కూడా నార్మల్ టికెట్ రేట్స్కి అయితే సినిమాని అయితే రిలీజ్ చేస్తాం, లేదంటే సినిమానే రిలీజ్ చేయం, థియేటర్స్ కూడా ఇవ్వమని చెప్పేసి తెగేసి అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఏపీలో మాత్రం ప్రీమియర్స్ అయితే ఉన్నాయి, కానీ తెలంగాణలో మాత్రం ప్రీమియర్స్ పడే అవకాశమే లేదు. మేకర్స్ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఎగ్జిబిటర్స్ చాలా గట్టిగా నిలబడ్డారు పర్సంటేజ్ సిస్టమ్ కోసం. అలాగే టికెట్ రేట్స్ పెంచకూడదు, నార్మల్ టికెట్ రేట్స్కే సినిమా రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేయడం కాదు, ఒక అల్టిమేటం కూడా జారీ చేశారని చెప్పొచ్చు. దాంతో ఇప్పుడు తెలంగాణలో ప్రీమియర్స్ పడతాయో పడవో అన్న సందిగ్ధం అయితే ఉంది. ఒకవేళ ఏపీలో ప్రీమియర్స్ వేసి తెలంగాణలో ప్రీమియర్స్ వేయకుంటే సినిమా టాక్ కొంచెం అటు ఇటు తేడా కొడితే సోషల్ మీడియాలో రఫ్ ఆడించేస్తారు. ఇక డే 1 కలెక్షన్లు ఖచ్చితంగా డ్రాప్ అవుతాయి. గతంలో చూసుకుంటే దేవర సినిమా విషయంలో ఇలాగే జరిగింది. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో అయితే సినిమాకి షోస్ అయితే వేశారు, కానీ నైజాంలో చూసుకుంటే తెలంగాణలో చూసుకుంటే ప్రీమియర్స్ లేవు. దానివల్ల ఏమైందంటే నైటే బాగా టాక్ అనేది చాలా బలంగా స్ప్రెడ్ చేశారు. లేదంటే డే 1 కలెక్షన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో రావాల్సింది. టాక్ అనేది చాలా బలంగా స్ప్రెడ్ చేశారు, మిక్స్డ్ టాక్ అనేది బలంగా స్ప్రెడ్ చేశారు. దానివల్ల సినిమాకి కాస్త కలెక్షన్స్ అయితే తగ్గాయి. సో ఇప్పుడు పెద్ద సినిమాకి అసలు హైపే లేదు. ఇలాంటి టైంలో ఏపీలో ప్రీమియర్ షోస్ వేసి తెలంగాణలో ప్రీమియర్ షోస్ లేకుంటే కనుక ఖచ్చితంగా డే 1 కలెక్షన్స్ పైన భారీ ఎఫెక్ట్ అయితే పడుతుంది. మరి ప్రీమియర్స్ ఉన్నాయో లేదో ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా ప్రీమియర్స్ లేనట్టే. అంటే టికెట్ రేట్స్ పెంచితే నార్మల్ టికెట్ రేట్స్ అయితే ప్రీమియర్స్ వేస్తారు, లేదంటే వెయ్యరు. అది కూడా పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా రావాలని వాళ్ళైతే పట్టుకొని కూర్చున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే పెద్ద సినిమాకి గట్టి ఎఫెక్టే పడేలా ఉంది. మరి తెలంగాణలో ప్రీమియర్స్ ఉండాలా వద్దా? టికెట్ రేట్స్ పెంచడం పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.